హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలు నైట్ టైం అప్పుడప్పుడు వాళ్ళు గట్టిగా మటుకి ఏడుస్తూ ఉంటారన్నమాట. చాలా భయంకరంగా ఏదో వాళ్ళు మటుకి భయపడినట్లు వాళ్ళు మటుకి ఏడుస్తారన్నమాట. అట్లాగా వాళ్ళు ఏంటంటే అలాగ మటుకి ఏడవడం వల్ల అంటే వాళ్ళకి ఎందుకు అలా మటుకి ఏడుస్తున్నారు, వాళ్ళ మటుకి మదర్స్ మటుకి ఏం చేయాలి అన్న విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఇప్పుడు స్లీప్ అన్నది 2 టైప్స్ ఉంటుంది అనమాట. అంటే స్లీప్లో అంటే రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని ఉంటుంది అనమాట. యూజువల్గా ఫస్ట్ హాఫ్లో మటుకి నాన్ రెమ్ స్లీప్ ఉంటుంది, అండ్ ఇంకా డీప్ స్లీప్కి వెళ్తే మటుకి రెమ్ స్లీప్ ఉంటుంది. సో ఈ రెమ్ స్లీప్ అన్నది, ఈ రెమ్ స్లీప్లో బాగా మటుకి రిలాక్సేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి స్లీప్ నుంచి వాళ్ళు అప్పుడప్పుడు లేచి కొద్దిసేపు ఏడ్చి మళ్ళీ వాళ్ళు మటుకి పడుకుని పోతారన్నమాట. దీన్నే మనం నైట్ మేర్స్ అంటాం. ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు, యూజువల్గా పెద్ద ఇబ్బంది కాదు. ఇది యూజువలీ సెకండ్ హాఫ్ ఆఫ్ ది నైట్లో ఉంటుంది. అంటే పడుకున్న కొన్ని గంటలు పోయాక, అంటే మధ్యరాత్రి అయిపోయాక వాళ్ళు అప్పుడప్పుడు మటుకి కొంతసేపు మటుకి లేచి ఏడ్చి మళ్ళీ మటుకి పడుకుని పోతారు. దీన్నే మనం నైట్ మేర్స్ అంటాము. ఇది రెమ్ స్లీప్లో వచ్చిన మటుకి ఫినామినా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పిల్లల బ్రెయిన్ ఇంకా మటుకి ఇమ్మెచ్యూర్గా ఉంటుంది అనమాట. సో ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల వాళ్ళలో స్లీప్ మటుకి ఇంకా మటుకి మెచ్యూర్ అవ్వదు. సో వాళ్ళలో రకరకాలుగా కొన్ని మటుకి మార్పులు వస్తూ ఉంటాయి, అందువల్ల అలాగ మటుకి అవుతూ ఉంటుంది. ఇంకొక టైప్ ఆఫ్ ఏంటంటే నాన్ రెమ్ స్లీప్లో, అంటే ఎన్ఆర్ఈఎం స్లీప్లో, అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్లీప్ పీరియడ్, అంటే ఈ మిడ్ నైట్ కంటే ముందు అంటే పడుకున్న కొన్ని 1-2 అవర్స్లోనే లేచి చాలా ఎక్కువగా వాళ్ళు మటుకి ఏడుస్తారు. అని ఆ టైంలో వాళ్ళని కామ్ చేయడం చాలా కష్టం. దీన్నే మనం మటుకి పీడకలలు అంటాం అన్నమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే దీన్నే మనం మటుకి ఇంగ్లీష్లో నైట్ టెర్రర్స్ అంటాం, నైట్ టెర్రర్స్. సో దీంట్లో మనం మటుకి వాళ్ళని కన్సోల్ చేయడం, కామ్ చేయడం కొద్దిగా ఇబ్బంది. వాళ్ళు ఎందుకంటే చాలాసేపు వాళ్ళు మటుకి ఏడుస్తారు, అండ్ వాళ్ళు కొంత టైం పోయాక వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయాక అప్పుడు వాళ్ళు మళ్ళీ మటుకి పడుకుని పోతారు. సో మనకి ఏంటంటే స్లీప్ అన్నది, స్లీప్లో ఎక్కువగా రెమ్ స్లీప్ ఉండాలి. నాన్ రెమ్ స్లీప్ ఎంత తక్కువ ఉంటే అంత మటుకి మంచిది. సో దీనికి ఏంటంటే ఒక స్లీపింగ్ ప్యాటర్న్, స్లీప్ మటుకి ఇది ఉండాలి. అంటే ఒక కరెక్ట్ టైంలో వాళ్ళు మటుకి పడుకోవాలి. లేట్గా పడుకోవడం, ఫ్రీక్వెంట్గా మటుకి ట్రావెలింగు, ప్లస్ ఏమైనా నైట్ షోస్, సినిమాలకు వెళ్ళడము, ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళు బాగా మటుకి డిస్టర్బెన్స్ వచ్చి స్లీప్ కూడా వాళ్ళలో మటుకి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా అవ్వకుండా ఉండాలి అంటే కరెక్ట్గా ఒక టైమింగ్ అంటూ మెయింటైన్ చేయాలి. అంటే ఒక కరెక్ట్ టైంలో కామ్ ఎన్వైర్న్మెంట్లో వాళ్ళకి పిల్లల్ని ఏ రకంగా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకుండా వాళ్ళు పడుకునే టైం ఎంత మటుకి కంఫర్టబుల్గా, కామ్గా, రిలాక్సింగ్గా ఆఫ్టర్ ఫీడ్ అలా వాళ్ళని మటుకి పడుకోబెడితే వాళ్ళ స్లీప్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మ్యాక్సిమం అప్పుడప్పుడు వాళ్ళు రెమ్ స్లీప్లో కొద్దిగా లేచి కాసేపు ఏడ్చి మళ్ళీ మటుకి పడుకునిపోతారు అనమాట. కానీ ఒకవేళ ఇర్రెగ్యులర్ స్లీప్ టైమింగ్స్ అట్లాగా ఉన్నది అంటే వాళ్ళలో ఇలాగా నైట్ టెర్రర్స్ అన్నవి ఎక్కువగా అయితే ఉండొచ్చు. దానివల్ల వాళ్ళు ఎక్కువగా మటుకి యాడ్ అవ్వచ్చు. ఏదేంటైనా సరే పిల్లలు ఒకసారి నైట్లో లేచి ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు మనం మటుకి కామ్గా ఉండాలి. పేరెంట్స్ కామ్గా ఉండాలి. గట్టిగా మటుకి మాట్లాడకూడదు. కామ్గా సాఫ్ట్ వాయిస్లో మనం మాట్లాడాలి. మ్యాక్సిమం వాళ్ళని ఎత్తుకోకుండా అలాగే పడుకోబెట్టి వాళ్ళని మటుకి జోకొట్టి నెమ్మదిగా మళ్ళీ స్లీప్లోకి వెళ్ళేటట్లు నెమ్మదిగా వాళ్ళకి ప్యాడ్ చేసి నెమ్మదిగా వాళ్ళని మళ్ళీ స్లీప్లోకి వెళ్ళేటట్లు మనం మటుకి వేయాలి. అంటే వాళ్ళు యాజిటేట్ అవ్వి, మనం కూడా యాజిటేట్ అవ్వి వాళ్ళని ఎత్తుకొని బ్రైట్ లైట్స్ అన్నీ
మనం పెట్టి అందరూ గట్టిగా మనం మటుకి మాట్లాడుకుంటే పిల్లలు బాగా మటుకి వాళ్ళు అలర్ట్ అయిపోతారు, ఏడుస్తారు, చాలాసేపు ఏడుస్తారు. అండ్ వాళ్ళని కన్సోల్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకనే స్లీప్ అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ స్లీప్ అనేది ఒక కరెక్ట్ టైంలో స్లీప్ అయితే ఉండాలి. అండ్ వాళ్ళు ఆ టైంలో కానీ ఏడిస్తే వాళ్ళని కొద్ది కామ్గా మనం మటుకి హ్యాండిల్ అయితే చెయ్యాలి. అండ్ ఎక్కువగా వాళ్ళకి ఎత్తుకోకుండా వాళ్ళని అదే విధంగా పడుకోబెట్టి నెమ్మదిగా వాళ్ళని మటుకు కామ్ చేసి పడుకోబెడితే ఇది మంచి స్లోగా వాళ్ళ మటుకి సెటిల్ అయిపోతారు. చాలా ఎక్కువ సార్లు అవుతుంది, ఇలాగ బాగా ఫ్రీక్వెంట్గా అవుతుంది, ఇన్కన్సోలబుల్గా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది అంటే డెఫినెట్గా మీరు మటుకి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఏమన్నా న్యూరలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేసి మనం మటుకి ఒకసారి అలాంటి టైంలో మనం దాన్ని ఇవాల్యుయేట్ అయితే చేసి చూడాలన్నమాట. అంటే ఏమన్నా మెడికల్ కండిషన్ ఏమైనా ఉందా లేదా అనేసి. బట్ యూజువల్గా నైట్ టెర్రర్స్ అన్నవి చాలామంది పిల్లల్లో రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ మటుకి ప్యాటర్న్స్లో వస్తూ ఉంటాయి. ఇది యాజ్ ద ఏజ్ అంటే ప్రోగ్రెసెస్ నెమ్మదిగా వాళ్ళు మటుకి పెద్దవే కొద్ది ఈ స్లీప్ అన్నది మెచ్యూర్ అవుతుంది. అండ్ ఈ రెమ్ స్లీప్లో వచ్చే మటుకి ప్రాబ్లమ్స్ అంటే నాన్ రెమ్ స్లీప్లో వచ్చే మటుకి ప్రాబ్లమ్స్ నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ వాళ్ళు తర్వాత చాలా కంఫర్టబుల్గా పడుకుంటారు. థ్యాంక్ యూ.